వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడాలనుకుంటే షేర్ చేయండి. సో నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే శిక్షా సప్తాహ్ సంబంధించి విద్యా వారోత్సవాల్లో డే 2 యాక్టివిటీస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. డే 2గా మనకి ఎఫ్ఎల్ఎన్ డేగా ఇచ్చారు. సో ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో మరి ఎఫ్ఎల్ఎన్ అంటే ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం యాక్టివిటీస్ క్రియేట్ చేయడానికి చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. సో ఈ 0 నుంచి 8 సంవత్సరాల పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనము ఆ ఫౌండేషనల్ ఇయర్స్లో మనం సమర్థవంతంగా వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్ సంబంధించి మనం యాక్టివిటీస్ క్రియేట్ చేయగలిగితే ఫ్యూచర్ లెర్నింగ్ చాలా చక్కగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మనం 0 నుంచి 8 సంవత్సరాల పిల్లలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషనల్ ఇయర్స్లో ఫౌండేషన్ సరిగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో మేకింగ్ ఫౌండేషనల్ లెర్నింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ ద కంట్రీ. సో దేశవ్యాప్తంగా ఇది మోస్ట్ ప్రయారిటీ అంశంగా తీసుకున్నారు. సో లాంచింగ్ ఏ నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఈ ఎఫ్ఎల్ఎన్ పైన ఒక నేషనల్ మిషన్ తీసుకున్నారు. దాన్ని మనం నిపుణ్ భారత్ అంటాం. సో ఆ నిపుణ్ భారత్ ఒక గోల్ సెట్ చేసుకుంది. ఎఫ్ఎల్ఎన్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ మనకి 2026-27 నాటికి ఈ ఎఫ్ఎల్ఎన్ గోల్స్ అనేవి రీచ్ అవ్వాలి, ఈ ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ అని పిల్లలందరిలో రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఎఫ్ఎల్ఎన్ మరియు ఈ నిపుణ్ భారత్ గురించి మరో వీడియో తెలుసుకుందాం. సో ఈ నిపుణ్ భారత్ మిషన్ అనేది మనకి ఎన్సిఎఫ్ 2005 నుంచి మరియు ఎన్ఈపి 2020 సంబంధించినటువంటి కొన్ని అంశాలను క్రోడీకరించుకొని నిపుణ్ భారత్ మిషన్ అని క్రియేట్ చేశారు. దానిలో భాగంగా మనం ఎఫ్ఎల్ఎన్ అంటాం. ఈ ఎఫ్ఎల్ఎన్ కూడా నేషనల్ మిషనే. సో దానిలో భాగంగా ఇప్పుడు మన పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్టివిటీస్ ప్లాన్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ డే. సో ఫస్ట్ అంశంగా వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, సెకండ్ ప్రయారిటీగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్ ఫర్ చిల్డ్రన్, మూడో అంశంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఫోర్త్ ప్యానల్ డిస్కషన్స్. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు నిర్వహించుకోవచ్చు. వీటిలో ఎక్కువగా పాఠశాల స్థాయిలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఈ రెండు అంశాల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. సో వర్క్షాప్స్, సెమినార్స్ ఎవరి కోసం నిర్దేశించబడిందో ఒకసారి చూద్దాం. సో వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ ఇవేంటంటే ఇంటరాక్టివ్ సెషన్ ఫర్ ద టీచర్స్ ఆన్ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడాలజీస్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్ ఫర్ ఎఫ్ఎల్ఎన్. అయితే ఎఫ్ఎల్ఎన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన రిసోర్స్ పర్సన్తో మన కాంప్లెక్స్ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ మనం ఇక్కడ టీచర్స్కి ఒకటి బోధించేటటువంటి టీచర్స్కి ఈ వర్క్షాప్ నిర్వహించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరి పిల్లల బాధ్యత అందరిది కనుక మనం పేరెంట్స్ కూడా సెమినార్స్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ గురించి మరింత అవగాహన పరచాలి. ఎందుకంటే పిల్లల బాధ్యత అందరిని మాట్లాడుకుంటున్నప్పుడు కేవలం ఉపాధ్యాయులు పాఠశాలలో చేసిందే కాదు, పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ రావాలి అంటే అందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి. అందుకని వాళ్ళు మన సెమినార్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. సో ముఖ్యంగా మనం ఈ రెండో అంశమైనటువంటి ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్ ఫర్ ద చిల్డ్రన్ అని చెప్పి అంశం ఉంది కదా, దాని గురించి మనం ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. దానిలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎక్కువ మీద ఫోకస్ చేస్తుంది కనుక అందులో మనకి ఒక 6 అంశాలు ఉంటాయి. అందులో ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ మదర్ టంగ్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, అదే సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, ఈస్థెటిక్ డెవలప్మెంట్. ఈ 6 అంశాలు బేస్ చేసుకొని మనం యాక్టివిటీస్ క్రియేట్ చేసుకోవాలి. అందుకని ఈ 6 డెవలప్మెంట్స్ మీకు ముందుగా నేను తెలియజేస్తున్నాను. సో ఈ పేజ్ మనం బాగా గమనించాలి. సో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్ ఫర్ ద చిల్డ్రన్ అంటే మన పాఠశాలలో ఈ అంశాలు మనం ఎక్కువగా ఫోకస్ చేసి క్రియేట్ చేయాలి. నా సజెషన్స్ ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ మేళా కండక్ట్ చేయండి. అసలు ఎఫ్ఎల్ఎన్ మేళా అంటే ఏంటంటే నిన్న మనం టీఎల్ఎం మేళా కండక్ట్ చేసాం. టీఎల్ఎం ఏదైతే ఉందో మనం డిస్ప్లే చేసాం, ఆ అంశాలు చూసుకున్నాం. ఆ టీఎల్ఎం పిల్లలందరూ విజిట్ చేశారు, పేరెంట్స్ విజిట్ చేసి చూశారు. అయితే ఈ టీఎల్ఎంని పిల్లలు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం తయారు చేసుకోవాలి. ముఖ్యంగా 1-2 క్లాస్ సంబంధించి ఒక తరగతి గదిలో మనం 4 కార్నర్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ 4 కార్నర్స్ ఏంటంటే 4 మూలల సంబంధించినటువంటి మనం తయారు చేసిన మెటీరియల్ని మనం డిస్ప్లే చేయాలి కేటగిరైజ్గా. ఉదాహరణకి ఫిజికల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మెటీరియల్ మనం అక్కడ సిద్ధం చేసుకోవాలి. అంటే ఉదాహరణకి ఆట వస్తువులు మరియు డ్రాయింగ్ వేసే షీట్స్ మనం అక్కడ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు డ్రాయింగ్ వేసుకొని ఒక స్థూల కండరాభివృద్ధి, సూక్ష్మ కండరాభివృద్ధి ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంబంధించి కార్నర్లో మనం ఈ మ్యాథ్స్, సైన్స్ సంబంధించినటువంటి సింబల్స్, నెంబర్స్, రకరకాల షేప్స్, సో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అన్ని కూడా మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ కార్నర్లో మనం ఒక ఏర్పాటు చేసుకోవచ్చు. మరో మూలలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే తెలుగు, ఇంగ్లీష్ సంబంధించినటువంటి
పదాలు, అక్షరాలు, వర్ణమాల, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ కొన్ని పిక్చర్స్ మనం పెట్టొచ్చు. సో సోషో ఎమోషనల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కొన్ని ఎమోజీస్ అంటే నవ్వడం, ఏడవడం సంబంధించిన కొన్ని ఎమోజీస్ పెట్టొచ్చు. కొన్ని కథల పుస్తకాలు పెట్టొచ్చు. అక్కడ వాళ్ళ పిల్లలు సో ఇదంతా ఎందుకు అంటే పిల్లవాడు క్లాస్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే వాడికి ఇష్టమైనటువంటి కార్నర్‌లో వాడు ఎళ్లి స్పెండ్ చేస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ స్పెండ్ చేసినప్పుడు మనం గమనిస్తూ ఉంటే పిల్లాడు ఎక్కువ దేనిలో ఆసక్తి ఉందో మనం తెలుసుకోవచ్చు. దీనికన్నా ముందుగా మన పిల్ల యొక్క బరువు మరియు హైట్ కూడా మెజర్ చేయాలి దీనిలో భాగంగా. సో ఈ 4 కార్నర్స్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు మనకు చాలా యాక్టివిటీస్ కవర్ అవుతాయి. సో ఇంకా అదర్ యాక్టివిటీస్ పరంగా మనం చూసినట్లయితే యాక్టివిటీస్ విత్ ద యూజ్ ఆఫ్ జాదూ పితారా నిన్న మనం మాట్లాడుకున్నాం నిన్న వీడియోలో. సో దాని గురించి కూడా మళ్ళీ నేను తర్వాత తెలియజేస్తాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ టు డెవలప్ ఏ చైల్డ్స్ ఇమాజినేషన్ క్రియేటివిటీ అని మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేయించాలి. పిల్లలతో కలిసి చేస్తూ ఉంటే వాడికి కూడా ఇమాజినేషన్ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. సో యాక్టివిటీ బేస్డ్ ఆన్ టాయ్ బేస్డ్ లెర్నింగ్ మనం పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి వస్తువును మనం టాయ్గా మనం స్వీకరిస్తే ఆ టాయ్స్తో వాటికి మనకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆటల ద్వారా మనం విద్యా ప్రవేశ కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో మనం చేయొచ్చు. ఇది 1-2 క్లాసులు కలిపి చేయాలి కనుక మనం చెప్తున్నాను. అలాగే పపెట్స్ కొన్ని తయారు చేసుకోవాలి. ఆ పపెట్స్ కూడా మనం క్రియేట్ చేయగలిగితే పిల్లల యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ చాలా చక్కగా పెరుగుతాయి. సో స్టోరీ టెల్లింగ్ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేయాలి. మ్యాథ్స్ క్లబ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ స్టోరీ టెల్లింగ్ సెషన్స్లో మనం ఆ స్టోరీ టెల్లింగ్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 3-4 తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులతో క్రియేట్ చేసుకుని విద్యార్థులకు బోధించవచ్చు. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులకు సంబంధించి కూడా కొంతమంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాళ్ళతో కలిపి ఒక స్టోరీ టెల్లింగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి పిల్లలకి ఆ స్టోరీస్ కూడా వినిపించవచ్చు మిత్రులారా. సో మనం పిల్లల్ని నేర్చుకొని ఇవ్వాలి, మనం మొత్తం చెప్పకుండా. సో నెక్స్ట్ ఈ జాదూ పితారా నేను చెప్పుకున్నాం మనం వీడియోలో. ఈ జాదూ పితారాలు ముఖ్యంగా టాయ్స్, గేమ్స్, ఫజిల్స్, పపెట్స్, పోస్టర్స్ అండ్ ఫ్లాష్ కార్డ్స్, స్టోరీ కార్డ్స్, నెక్స్ట్ ప్లే బుక్ ఫర్ స్టూడెంట్స్ అండ్ హ్యాండ్ బుక్ ఫర్ టీచర్స్ ఉంటుంది. ఇది కూడా మనం గవర్నమెంట్ వారు ఇస్తారు. ఈలో మనం కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒక అట్ట పెట్టి మనం చిన్న కలర్ఫుల్ డ్రాయింగ్ షీట్స్ అతికించి దాంట్లో మనం కొన్ని రకరకాల ఈ ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకోవాలి. చుట్టూ మనం కార్టూన్స్తో చిన్న చిన్న బొమ్మలతో డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది. దీని ద్వారా కూడా పిల్లల్లో ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం అంతా ముందుగానే పూర్తయిన తర్వాత కానీ మనం ప్రతిజ్ఞ చేయాలి. భాషా గణితంలో పునాది అభ్యసన సంకల్ప యాత్ర ప్రతిజ్ఞని ఉపాధ్యాయులు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేయాలి. దానికి సంబంధించి ఫొటోస్ కూడా మనం షేర్ చేయాలి గ్రూప్స్లో అధికారులకి. సో ఆ ప్రతిజ్ఞ ఒకసారి చూడండి, దాన్ని మనం పాటించాలి కనుక చూడండి. తర్వాత థర్డ్ కాన్సెప్ట్గా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఇది మనం పాఠశాలలో నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఎల్ఎన్ సంబంధించి అందరి భాగస్వామ్యం ఉండాలి కనుక ఈ లోకల్ కమ్యూనిటీస్లో మనం వీటి గురించి అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ క్యాంప్స్లో ఎస్ఎంసి అండ్ లోకల్ లీడర్స్ కూడా మనం ఇన్వాల్వ్ చేసి ఈ ఎఫ్ఎల్ఎన్ మనం ప్రమోట్ చేయాలి. అలాగే తల్లిదండ్రులలో ముఖ్యంగా తల్లుల్ని అంటే ఆడవాళ్ళని మరియు అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ విషయాలు సంబంధించి తెలియజేసి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనకు పెట్టారు. తదుపరి ప్యానల్ డిస్కషన్స్. ఇది మన పాఠశాలలో అంతగా మనం చేయలేకపోవచ్చు. డిస్కషన్ విత్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ అండ్ పాలసీ మేకర్స్ అండ్ ప్రాక్టీషనర్స్ ఆన్ స్ట్రాటజీస్ టు అచీవ్ ఎఫ్ఎల్ఎన్ గోల్స్. ఎఫ్ఎల్ఎన్లో వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయులు కానీ మరి కొంతమంది వాటితో మనం డిస్కషన్ క్రియేట్ చేయొచ్చు. టీచర్స్కి మనం అవకాశం కల్పించవచ్చు. ఇది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ యాక్టివిటీస్ మనం చేయొచ్చు. అలాగే మరి ఈ డిస్కషన్స్ అన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకా మనం కొన్ని డైరెక్షన్స్, కొన్ని ఇన్నోవేషన్స్ ఇన్ ఎఫ్ఎల్ఎన్లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం తరగతి గదిలో పాఠశాలలో ఏవైతే యాక్టివిటీస్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ని ఎక్కువగా మనం ప్రిఫర్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.